అలాంటి టైంలో సరిగ్గా ఒక ఇమేజ్ ఇళ్ళలోనికి వచ్చింది. ఆ ఇమేజ్ పేరు నజరుడైన యేసుడు. ఆయన రాకముందే ఆయన ఇమేజ్ ఎలా ఉండబోతుందో ప్రవక్త దద్దరెళ్ళిపోయే మాటలు రాశాడు. పాలిటిక్స్ని ముడిపెట్టి, రాజకీయాన్ని రంగరించి, సమకాలీన ఆ ఒత్తుళ్ళు, యుద్ధాలు రంగరించి ఆయన వాడిన పదాలు చూస్తే చరిత్రకు బరివెక్కువైపోయే పదాలు రాశాడు. అరే మానవుడా, నీ పర్పస్, నీ ఇమేజ్ ఏంటో దేవుడే చూపించడానికి రాబోతున్నాడు చూడు అని ఒక అధ్యాయం కేటాయించాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయం ముగించేద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదలు వచ్చి నుండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదలు వచ్చి నుండి, ఆయనను వేదన పొందిన దేశము మీద పూర్వకాలమున దేశాలు ఎలా ఉన్నాయట? వేదనతో ఉన్నాయట, మబ్బులు పట్టున్నాయట. ఇంకా ఎలా ఉన్నాయట? సముద్ర ప్రాంతమున అనగా యోర్దాను అద్దరున్న అన్యజనులు గలిలయ దేశంలోని మహిమ కలదానిగా చేయబోవడానికి ముందు చీకటిలో ఉన్నాయట, జనాలకి వెలుగు లేదట, మరణఛాయలు ఉండిపోయారట, దేశ నివాసులకు ఏమాత్రం వెలుగు లేదట. 3వ వచనంలో సంతోషం లేదట. ఇంకా కింద చెప్తున్నాడు, కోతకాలంలో మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకున్నట్లు సంతోషం వాళ్ళకి లేదు, వారిని సన్నిధిని సంతోషించున్నారు. అయితే ఒక కార్యం చెప్పాలి, మిథ్యాన దినము జరిగినట్లు వాని బరువు కాడిని నువ్వు విరిచి ఉన్నావు, వారి మెడను కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. అంటే తోలేస్తున్నారు, ఏలేస్తున్నారు, రుద్దేస్తున్నారు. అంటే సాటి మనిషిని మనుషుడే పరిపాలిస్తున్నాడు. యుద్ధపు సందడి చేయి యోధులందరూ జోళ్ళు రక్తములో పొర్లింపబడి, వస్త్రములో అగ్నిలో వేయబడి దహింపబడి. అంటే వాళ్ళ కొరడాలు రక్తంతో తడిచాయి, వాళ్ళ ఆయుధాలు రక్తంతో తడిచాయి, వారి చెప్పులు రక్తంతో తడిచిపోయాయి, వాళ్ళు దహించి అగ్నిగా మారిపోయారు. అయితే ప్రభువా, ఇలాంటి గడియలలో, ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఈ ప్రపంచం ఎంతకి ఇలా తయారైంది? ఇది బొగ్గమని మానవ నాగరికత ముగిసిపోక ముందే మానవుడి విలువ ఏంటో నువ్వు చూపించడానికి ఒక ఇమేజ్ని పంపించావు. ఆ ఇమేజ్ ఏం చూపిస్తుందో తెలుసా? అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతిని అతనికి పేరు పెడు. బాగా వినండి, ఒక క్వశ్చన్ అడిగి ముగిస్తాను, బాగా వినండి. ఏం చెప్తున్నాడండి? ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఈయన మానవుడా దేవుడా? ఆయన మానవుడా దేవుడు అంటే మానవుడా నాగపోక ఆయన ఎవరో తెలుసా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి,